స్కైలైన్ టీవీ. కృష్ణా జిల్లా పామరులో టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపణలను ఖండిస్తూ టీడీపీ బలమైన పార్టీ అని అన్నారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూ అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. మా గౌరవ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనని అటు ప్రజావేదిక వద్దకు కానివ్వండి, ఆ తర్వాత క్యాడర్ మీటింగ్లో కానివ్వండి చాలా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అధికార యంత్రాంగానికి అందరికి కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇక్కడ గౌరవ మాజీ శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు ఆయన నిన్న మాట్లాడుతూ మీడియా ముందు అనేక ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆయన మాట్లాడుతూ క్షమాపణ చెప్పి రావాలంట, వెన్నుపోటు పొడిచారంట. తెలుగుదేశం పార్టీ అనేది మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. దీన్ని అసలు మేము అవసరం అనుకోండి, బట్ నేను ఒక్కసారి గతంలో ఎప్పుడో చెప్పాం, మళ్ళీ చెబుతున్నా. ఆయన మహానుభావుడు పెట్టినటువంటి పార్టీని ఆ రోజున ఒక దుష్ట శక్తి పార్టీని ఇబ్బంది పెడతా ఉంటే ఆ రోజున పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకుని క్యాడర్తో పాటు కుటుంబ సభ్యులు కానివ్వండి అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని పార్టీని కాపాడుకున్నాం. మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ అయితే ఆశయంతో పార్టీ పెట్టారో అదే ఆశయంతో ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందరూ ఆమోదించారు దాన్ని. కాబట్టి ఈరోజు పార్టీ క్యాడర్ మొత్తం కూడా చెక్కు చెదరకుండా ఒక పక్కన ఉన్నాం. ఈరోజు కూడా మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలు కానివ్వండి, వారి అభివృద్ధి సంక్షేమానికి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వెన్నుపోటు ఏంటంటే తండ్రికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా తండ్రి చనిపోతే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి కోసం సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపన ఏదైతే ఉందో దాన్ని వెన్నుపోటు అంటారు. శవాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అదేవిధంగా మానసిక స్థితి అని కూడా మాట్లాడారు. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతి ఉండాలి, 30,000 ఎకరాలన్నా కావాలి, సెంటర్గా ఉంది, దీన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళ లీడర్స్తో 2019 ఎన్నికల ముందు పదే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టలా, నేను అమరావతికి ముమ్మాటికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. అయిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అధికారం అయిపోయింది 5 ఏళ్ళు. ఇప్పుడు పిచ్చి గన్ను, ఏ గన్ను అది, మావి గన్ను, ఆ పిచ్చి గన్ను అంట మళ్ళీ అది ఒకటి లేపారు. ఏమంటారు దీన్ని చెప్పండి? ఇంట్లో పిల్లలు ఎక్కడికైనా వెళ్తే బొమ్మలు కొనిమ్మంటారు, ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ కాదు నాకు వేరే కొనిమ్మంటామంటారు. ఆ తంతుగా ఉంది ఇది. రాజ్యానికి నేను వదిలేస్తున్నా. అదేవిధంగా పామర్లు అనేక వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు. వాటి గురించి మాట్లాడలేదంటున్నారు. ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా చేసినటువంటి వాగ్దానాలను మేము ఇచ్చింది హామీ చంద్రబాబు. వాటి మీద మాకు ఏమేమి అన్నామో అవన్నీ మా దగ్గర ఉండి వాటన్నిటిని కూడా పూర్తి చేసే పనిలోనే మేము ఉండామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలకి అబద్ధాలు చెప్పారు, మంత్రులు కూడా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు అబద్ధాలు మాట్లాడుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము 5 రోజుల్లోనే 1000 రూపాయలు పెంచాం. వచ్చినటువంటి 5 రోజుల్లో 1000 రూపాయలు పెంచి మీరు అన్నారే 2 ఏళ్ళు డబ్బులు ఇవ్వాలి, రేపు కొత్త ఇచ్చినా అని, మరి మీరు ఇవ్వాలిగా. 5 సంవత్సరాలు మీకు
250 పెంచారుగా, మరి పాత డబ్బులు మీరు ఇచ్చారా? కానీ మేము మొదటి రోజే 1000 పెంచినా కూడా 2 నెలల డబ్బులు కల్పించాం. అది మా నిబద్ధత, అది మా నిజాయితీ. మీరు చేయనియన్ని చెప్తా ఉంటారు, అది మీ లక్షణం. అదేవిధంగా అధికారులను నిలబెట్టేసి అవమానించారని, వాళ్ళని ఏదో మెస్ప్రెజం చేసామని మీరు మాట్లాడుతున్నారు.